అందరికీ మరణాతండి. బాగున్నారండి. మహాపరిశుద్ధుడును ప్రియరక్షకుడుగు యేసుక్రీస్తు ప్రభువారి యొక్క కృప సదాకాలం మీకు తోడైండుగాక. ఆమేన్. ప్రియమైనటువంటి స్నేహితులారా, సహోదరులారా, ఆత్మీయులారా, మన పరలోకపు తండ్రి నిరంతరము మనల్ని చూస్తూ ఉన్నారు. అలాగే మన కొరకు అనేకుల చేత ప్రార్థనలు చేయిస్తూ ఉన్నారు. ఆ ప్రార్థనా దీవెనలు మనకు వచ్చేటట్లు కృప చూపిస్తూ ఉన్నారు. ప్రియులారా, అట్టి ప్రియమైనటువంటి తండ్రి మన కొరకు చేసేటటువంటి పనులలో ఒక పనిని మనము పూర్వకాలమందు జరిగిన సంగతిని జ్ఞాపకం చేసుకుందాము. నిర్గమాకాండము 17వ అధ్యాయము 11వ వచనమును మనం చూసినట్లయితే, మోషే తన చెయ్యి పైకెత్తినప్పుడు ఇశ్రాయేలులు గెలిచిరి, మోషే తన చెయ్యి దింపినప్పుడు అమాలేకీయులు గెలిచిరి అని ఇక్కడ వ్రాయబడి ఉన్నది. ప్రియులారా, దైవ జనాంగములైన ఇశ్రాయేలీయులు ఐగుప్తు దేశంలో ఘోరాతి ఘోరముగా హింసించబడుతూ ఉన్నారు శత్రువైన ఫరో చేత. ప్రియులారా, దేవుని వాగ్దానమే అది. అబ్రహాం గారికి దేవుడు చేసిన వాగ్దానం ప్రకారముగా 400 ఏండ్లు నీది కాని దేశంలో నీ సంతానము శోధించబడతారు, శ్రమలు అనుభవిస్తారు, దాసులు అవుతారని దేవుడు చెప్పారు. ఆ ప్రకారంగా జరిగింది. ప్రియులారా, వీరైతే 400 సంవత్సరాలకు విడుదల వస్తుంది అనుకున్నారు, కానీ 400 సంవత్సరాలకు విడుదల రాలేదు. వారు ఐగుప్తు దేశం వచ్చేటప్పటికి కేవలము 70 మంది. ప్రియమైనటువంటి స్నేహితులారా, దేవుడు వారిని ఐగుప్తు దేశంలో ఆశీర్వదించగా వారు 6 లక్షల కాల్బలముగా మారారు. ప్రియమైన స్నేహితులారా, ఇక్కడ మనము గమనించినట్లయితే కనుక పిల్లలు ఇంకా వృద్ధులు వారందరూ లెక్క వేసుకుంటే ఇంచుమించు 26 లక్షల మందిగా నిపుణులైనటువంటి వారు చెప్పడం జరిగింది. భక్తులు చెప్పిన మాటలు కూడా ఇవి. ప్రియమైనటువంటి స్నేహితులారా, ఈ ప్రజలైనటువంటి వారిని విడిపించుటకు దేవుడు తన కృపను అనుగ్రహించారు. ఆ గడ్డు దినాలలో వీరు దేవుడు వాగ్దానం చేశాడు, వస్తాడో విడిపిస్తాడో అనుకున్నారే, కానీ వారు ఆయన రావాలని ఆయన్ని స్తుతిస్తూ ప్రార్థన చేయలేదు. ప్రార్థన చేయనందుకు ఆలస్యమైపోయింది. వారు పట్టుదలగా తర్వాత అయ్యో సమయం అయిపోయింది, ఆయన రాలేదు అని చెప్పి పశ్చాత్తాపంతో వారు ఎంతో వేదనతో కన్నీళ్లు కారుస్తూ మూలుగుతూ వారు చేసినటువంటి ప్రార్థనలను దేవుడు విన్నాడు. తర్వాత ఒక 30 సంవత్సరాలు ఎక్స్ట్రా టైం పట్టేసింది, 430 సంవత్సరాలు. ప్రియులారా, ఇక్కడ ఆ 30 సంవత్సరాల విజ్ఞాపన దేవుడు విన్నాడు. విన్న తర్వాత ప్రార్థన పూర్తి కాగానే ప్రభువారు, అంటే సమయం పూర్తి కాగానే ప్రభు వచ్చారు. ఆ కాలంలో మోషే అనేటటువంటి దైవజనుణ్ణి విమోచించేటటువంటి పని మీద ఆ గడ్డు దినాల్లో ఆ ఇశ్రాయేలీల మధ్యలో జన్మింపచేశాడు. దేవునికి అసాధ్యమైనది ఏది లేదు. ఆ గడ్డు సమస్యలన్నీ అలుముకున్నప్పుడే ఆ సమస్యలన్నీ నుండి తప్పించుకొని ఆయన వారి మధ్యలోనే జీవించడం జరిగింది. ప్రియులారా, ఈ ప్రజలలో నుంచి ప్రభువైన యేసుక్రీస్తు రావలసి ఉన్నది కనుక ఈ ప్రజలను నాశనం చేయాలన్నదే దుష్టుడైన సాతాను యొక్క పని. ప్రియులారా, పిచాచి ఇలాగూ తలంచింది కనుక ఆ రాజును ప్రేరేపిస్తున్నప్పుడు అతడు ఇలాంటి గడ్డు శాసనాలు చేస్తూ ఇశ్రాయేలీల పిల్లలను ఐగుప్తు దేశంలో నైలు నదిలో పడవేయిస్తూ ఉండేవాడు. ప్రియులారా, ఆ గడ్డు సమస్యలు జరుగుతున్నప్పుడే మోషే జన్మించాడు. అతని తల్లి ప్రభు యొక్క మహాకృపను బట్టి 3 నెలల పాటు ఆ పసిబిడ్డను చాలా జాగ్రత్తగా పెంచింది. తర్వాత తన ఒడిలో ఉంచుకోలేక నైలు నదిలో ఆ బిడ్డను ఒక జమ్ము పెట్టి చేసి దానికి మట్టి పూసి కీలు పూసి అందులో అతన్ని పరుండబెట్టినప్పుడు ఆ దేశపు రాకుమారి స్నానమాచరించుటకై ఆ మార్గమున ఆ నది యొద్దకు వచ్చే తరుణంలో చూసింది. ప్రియులారా, ఈ పెట్టి వింతగొల్పడం వలన ఆ పెట్టెను తీసుకురామని చెప్పగానే వెంటనే ఆమె పనికత్తుల్లో ఒకరు ఆ పెట్టెను తీసుకురావడానికి వెళ్ళారు. ప్రియ స్నేహితులారా, అక్కడ మిరియాము ఉన్నది, అనగా ఆ బాలుని యొక్క అక్క. ఆమె వెంటనే రాకుమారితో చెప్పింది, ఇతడు సుందరుడై ఉన్నాడు, అయితే ఇతడు హెబ్రీ స్త్రీలు కనినటువంటి బిడ్డలలో ఒకడు అని వారికి తెలుసు. ఆ చిన్నది ఒక మాట అన్నది, రాకుమారికి సంతానం లేరు. ప్రియులారా, ఆ యొక్క రాజుగారి కుమార్తె
ఆ బిడ్డను పెంచాలనేటటువంటి ఉద్దేశము ఆమెకు కలగాలని ఆమె వెంటనే నీ కొరకు హెబ్రీల మరి స్త్రీలలో నుండి ఎవరినైనా పిలుచుకురానా ఈ బిడ్డకు పాలిచ్చి పెంచడానికి దాదిగా అని చెప్పి ఆమె సలహా ఇచ్చింది. వెంటనే ఆమె ఆ రీతిగా చేయమని చెప్పగానే వెంటనే అక్కడ ఆ రీతిగా ఆ బాలుని విషయంలో జరిగింది. అందువలన ఆ బాలుని మీద ఉన్న కీడు కొట్టివేయబడింది. ప్రియులారా, కీడు కేవలముగా కీడంచు భావించి కిన్నుడనైపోదునా, కీడు చాటును క్రీస్తు ప్రభువు దాచిన మేలు చూడకుండా ఉందునా అన్నట్లుగా బాలుని మీద ఉన్న కీడు కొట్టివేయబడింది. ప్రియులారా, పగవారు సిగ్గుపడినట్లు జగత్తెరిగిన సౌఖ్యాలతో మిమ్మల్ని తృప్తిపరచువాడు ఆయనే అన్నారు దైవజనులు శ్రీ మంగమూరి దేవదాసయ్య గారు. ప్రియులారా, మరి అక్కడ ఆ పగవారి యొక్క ఇంట్లో నుంచే రాజభోజనాన్ని ఆ బాలునికి ఆ తల్లికి ఏర్పాటు చేశారు. పెంచుతున్న తల్లికి జీతం ఏర్పాటు చేశారు. ఆ బాలునికి మరి చక్కని మరి మర్యాదలు, రాజభోజనము సమస్తము కూడా కలుగుతూ ఉన్నాయి. ప్రియులారా, ఆ బాలుడు ఎవరో కాదు, మోషే గారు. అతడు ఐగుప్తు సకల విద్యలు నేర్చుకున్నటువంటి మరి వ్యక్తి. ఆ తరువాత తల్లి అయినటువంటి ఆమె ఎంతో చక్కగా బాలుని ఉగ్గుపాలతో పెంచేటప్పుడే ఇశ్రాయేలీయుల రక్షణ గురించి ఆమె ఆ చిన్ని బాలునికి తెలియజేస్తూ ఉండేది. అందువలన మరి ఇశ్రాయేలీయులను రక్షించాలనే తలంపు ఆయన కలిగిన వాడై ఉన్నారు. ప్రియులారా, అతడు పెరిగి పెద్దవాడైన తర్వాత మరి ఒక 40 సంవత్సరాలు రాజకుమారుడిగా జీవించాడు. 40 సంవత్సరాలు రాజకుమారుడిగా జీవించినటువంటి ఆయన మరి 40 సంవత్సరాల తర్వాత సర్వాధికారి అయినటువంటి దేవుడు అతన్ని బయటికి తీసుకువచ్చి తన ప్రజలకు జరుగుతున్న అన్యాయాన్ని చూపించారు. అప్పుడు అది తట్టుకోలేక ఐగుప్తీయుడిని పిడికిలు బిగించి కొట్టగా అతడు ఆ క్షణమందే మరణం పొందాడు. అతన్ని ఇసుకలో పాతిపెట్టిన ఈ మోషే గారు ఎవరికి తెలియదు అనుకున్నారు. కానీ మరి రహస్యమందు జరిగినది బహిరంగము కాకపోదు అను లేఖనం ప్రకారముగా ఐగుప్తీయులు మరి అతన్ని కనుగొనలేకపోయారు. కానీ ఇశ్రాయేలు ప్రజలు మాత్రం ఈ మోషే గారిని చూసి మరలా అదే సన్నివేశం ఆయన కళ్ళ ముందు పడినప్పుడు నిన్న అతన్ని చంపినట్లు నేడు మమ్మను చంపుతావా అని చెప్పేసి అనగానే అతడు విషయం బయటకు వచ్చేసిందని రాజు అతన్ని చంపుతాడని గ్రహించి ఆ స్థలం నుంచి వెళ్ళిపోయాడు. ప్రియమైన స్నేహితులారా, మిద్యాను అనే ప్రాంతానికి వచ్చేసాడు. ఆ మిద్యాను ప్రాంతంలో అతడు మరి ఒక బావి దగ్గర ఉన్నప్పుడు ఆ మిద్యాను ప్రాంతంలో ఒక యాజకుడు ఉండేవారు. ఆ యాజకుడికి 7 కుమార్తెలు. 7 కుమార్తెలైనందువలన ఆ యాజకుని మందలను మేపడానికి కుమార్తెలే నీళ్లు పెట్టి మేత మేపి తీసుకొస్తూ ఉండేవారు. ప్రియులారా, ఆ సందర్భంలో మరి వీరు అనగా ఈ ఆడబిడ్డలైన వారు నీళ్లు పెడుతూ ఉంటే ఇతర మంద కాపురులు వచ్చి వీరి మందలను తోలివేసి ఆ క్షణంలో మరి వీరికి భయాన్ని పుట్టిస్తూ ఉండేవారు. వీరు మందలను తోలివేసేవారు. వారు నీళ్లు పెట్టుకుని మందలను తీసుకుని వెళ్ళిపోయేవారు. అలా జరుగుతున్నప్పుడు వీరు అందరూ వెళ్ళిపోయాక ఆ తర్వాత నీళ్లు పెట్టుకుని వెళుతుంటే రోజు ఆలస్యం అయిపోయేది పాపం. ఆ పరిస్థితిని గమనించినటువంటి మోషే మందకాపురులను తరిమివేసి వారి మందలకు వడివడిగా నీళ్లు తోడి పెట్టాడు. ఆడబిడ్డలైనటువంటి వారి మందలకు. ప్రియులారా, వారికి సహాయం చేశాడు. అయితే ఇంటికి త్వరగా వెళ్ళినందువలన ఇత్రో అనేటటువంటి ఆ యొక్క మరి పూజారి అడుగుతూ ఉన్నారు. ఏమనంటే, ఇంత త్వరగా నేడు మీరు ఇంటికి మందలను తోలుకుని వచ్చేటకు గల కారణం ఏంటి అని ప్రశ్నించినప్పుడు ఐగుప్తీయుడు ఒకడు మాకు సహాయం చేశాడని చెప్పారు. మరి సహాయం చేసినటువంటి అతన్ని ఎందుకు అలా విడిచిపెట్టి వచ్చారు? భోజనానికి మన ఇంటికి తీసుకొచ్చి రుణం తీర్చుకోవచ్చు కదా అని చెప్పినప్పుడు వారు వచ్చి మోషే గారిని తమ ఇంటికి ఆహ్వానించారు భోజనానికి. మంచి ఆకలితో ఉన్న మోషే వారి ఇంట భోజనం చేసి ఆయన తన వృత్తాంతాన్ని వారు అడిగినప్పుడు వివరించాడు. ప్రియులారా, అప్పుడు అతడు తన పెద్ద కుమార్తెనిచ్చి వివాహం చేసి తన మందలను కాయచు తన ఇంటనే ఉండేటట్లుగా మాట్లాడుకున్నాడు. ప్రియులారా, అలా కాలం గడుస్తూ ఉంది. మరొక 40 సంవత్సరాలు అతడు సంసార జీవితాన్ని కలిగిన వాడై మామ మందలను కాస్తూ ప్రార్థన చేసుకుంటూ జీవనం సాగించాడు. ప్రియులారా, అప్పుడు దేవుడు హోరేబు కొండ మీద మండుచున్న పొదలో మోషే గారితో మాట్లాడారు. మండుచున్న పొదలో మోషే గారితో మాట్లాడినప్పుడు మోషే ఆశ్చర్యపడి మరి దేవుని యొక్క చిత్తమును గురించి తెలుసుకున్నాడు. నేను ఇశ్రాయేలీయులు పడుచున్న
శ్రమలను చూశాను అని ఆయన సెలవిస్తూ ఉన్నాడు. ఇశ్రాయేలీయులకు విడుదల కలగజేయడానికే నేను వచ్చాను అని చెప్పారు ఆయన. వారి మూలుగులు విన్నాను, వారి కన్నీళ్లు చూశాను అని దేవుడు మోషే గారికి చెబుతూ నిన్ను నేను ఐగుప్తు దేశానికి పంపిస్తాను, నీవు వెళ్ళాలి, నీవు వారిని విడిపించాలి. ఇదిగో ఈ పర్వతం మీద మరలా మీరు అంతా కలిసి నన్ను ఆరాధిస్తారు, సేవిస్తారు. నేను మీ పితరులకు చేసిన వాగ్దానము నెరవేర్చడానికి, పాలుతేనెలు ప్రవహించు దేశానికి మిమ్మల్ని నడిపించడానికి వచ్చానని చెప్పారు. ప్రియమైన స్నేహితులారా, మోషే గారు అప్పుడు నేను రిక్తుడను, నేను నత్తివాడను, నేను బలహీనుడనని ఎన్నో సాకులు దేవునికి చెప్పాడు. ప్రియులారా, మరి దేవుడు బలహీనులను పుట్టించేది నేనే, అంటే నత్తివారిని, చెవిటివారిని, గుడ్డివారిని పుట్టించేది నేనే అని ఆయన సెలవిస్తూ ఉన్నాడు. ప్రియమైనటువంటి స్నేహితులారా, ఆశ్చర్యకరుడైనటువంటి దేవుడు ఇక్కడ ఆశ్చర్యకరమైనటువంటి అద్భుతాలను చేయడానికి ఏమాత్రం వెనకాడేవాడు కాడు. మరి వట్టివాడను, బలహీనుడును, నా మాట ఫరో వినడు అంటూ ఉన్నప్పుడు నీ చేతిలో ఉన్నది ఏమిటి అని చెప్పినప్పుడు కర్ర అని చెప్పాడు. దాన్ని కింద పడేయి అని చెప్పాడు దేవుడు. దేవుడు చెప్పినట్లుగా కర్రను కింద పడేస్తే కర్ర పాముగా మారింది. అప్పుడు మోషే వెనకకు తగ్గి పరిగెట్టాడు. ప్రియులారా, భయపడ్డాడు. పాము అంటే అందరికీ భయమే, దేవుని స్తోత్రం. ఆయన పాముకు భయపడినప్పుడు భయపడకు, దాన్ని తోక పట్టుకో అన్నాడు. మరలా తోక పట్టుకోగానే తన చేతిలో కర్రగా మారిపోయింది. ప్రియులారా, ఇలాగును దేవుడు తన చేతిలో ఉన్నటువంటి కర్రను దేవుని శక్తితో నింపివేశాడు. నీ చేతిని ముందుకు చాపు అనగానే కుష్ఠవ్యాధి కలిగిన హస్తముగా మారింది. దాన్ని మరలా గుండెలకు హత్తుకోమని చెప్పాడు. గుండెలకు హత్తుకోగానే మామూలు శరీరంగా మారింది. ప్రియులారా, ఇప్పుడు మోషేలో దేవుడు దైవశక్తిని ప్రవేశపెట్టి ఇప్పుడు వెళ్ళమని చెప్పేసి దేవుడు అక్కడికి వెళ్ళి ఏం చేయాలి అన్ని విషయాలు వివరంగా చెప్పాడు. ప్రియులారా, అలాగును ఐగుప్తు దేశానికి వెళ్ళి ఐగుప్తు దేశాన్ని పరిపాలన చేయించినటువంటి ఫరోతో అతడు మాట్లాడినప్పుడు అతడు ఆ ప్రజలను దేవుని సేవించడానికి మీరు వెళ్ళవద్దని ఆటంకపరిచాడు. అలాగూ ఆటంకపరిచినటువంటి ఆ వ్యక్తికి దేవుడు తగిన గుణపాఠం చెప్పాలనే ఉద్దేశంతో 10 తెగుళ్లను ఐగుప్తు దేశం మీదకి పంపించాడు. ఫరో మీదికి, ఐగుప్తీయుల మీదికి, ఐగుప్తు శకునగాండ్ర మీదికి, ఐగుప్తు మాంత్రికుల మీదికి పంపించాడు ఆయన. అలా పంపించినప్పుడు ఘోరాతి ఘోరంగా ఐగుప్తు నాశనమైంది. అప్పుడు దేవుని పిల్లలారా, ఇక ఆ ఫరో భయముతో మీ దేవుని సేవించడానికి మీరు వెళ్ళండి త్వరగా, నేను పాపం చేసి ఉన్నాను అని చెప్పేసి అతడు వీరిని పంపడం అనేది జరిగింది. ప్రియులారా, దేవుని మహాకృపను బట్టి ఫరో దగ్గర నుండి ప్రజలందరూ కూడా మరి తోలివేయబడ్డారు. తోలివేయబడినప్పుడు ప్రియులారా, ఇప్పుడు ఇశ్రాయేలీయులను నడిపించడానికి నాయకుడిగా ఆయన ముందు నిలిచారు. మోషే గారు వారిని బయటికి తీసుకొచ్చారు. ఎర్ర సముద్రం అడ్డం వచ్చింది. ప్రియులారా, ఎర్ర సముద్రము విపరీతమైనటువంటి ఉగ్రతతో ప్రవహిస్తూ ఉన్నది, వరద వలె ప్రవహిస్తూ ఉన్నప్పుడు ఆ ప్రజలు ఆ ఎర్ర సముద్రాన్ని చూసి భయపడ్డారు. ప్రియమైన స్నేహితులారా, కుడి ప్రక్కన చూసినా ఎడం ప్రక్కన చూసినా భయంకరమైనటువంటి అరణ్యము కనబడుతున్నది. ఈ అరణ్యములో అడుగు పెట్టడానికి వీల్లేదు. భయంకరమైన ముళ్ళు, పాములు, క్రూరమైనటువంటి జంతువులు, అనేకమైనటువంటి మరి విషపూరితమైనటువంటి సమస్యలు వారిని పట్టి పీడించేటట్లుగా కనబడుతూ ఉన్నాయి. ప్రియులారా, వెనకకు తిరిగి చూసేటప్పటికి ఆ వెనకాల ఐగుప్తు సైన్యము వారిని నాశనము చేయాలని, దోసుకోవాలని, కొందరిని చంపాలని, కొందరిని ఎత్తుకు వెళ్ళాలని, బానిసలుగా వేధించాలనే ఉద్దేశం కలిగిన వారు 600 రథాల మీద రౌతులను తీసుకుని యుద్ధాయుధాలు ధరించుకుని వస్తూ ఉన్నారు. ప్రియులారా, ఇప్పుడు ఐగుప్తు దేశంలో నుంచి బయటికి వచ్చిన వీరికి నలుదిక్కులా శ్రమలే. ప్రియులారా, ఈ నలుదిక్కులా శ్రమలు పడుతున్నటువంటి మరి వీరు ఎంతో భయముతో, ఆందోళనతో ఉన్నారు. ప్రియులారా, మోషే భయపడవద్దని చెబుతున్నాడు, అయినా భయం ఆవరించింది. నలుదిశల నన్ను భయమావరింప నా పక్షమందుంటివే, నాక భయమిచ్చితివి. నలుదిశల నన్ను భయమావరింప నా పక్షమందుంటివే, నాక భయమిచ్చితివే. హల్లెలూయా యేసునాదా, కృతజ్ఞతాస్తుతులివే. హల్లెలూయా యేసునాదా, కృతజ్ఞతాస్తుతులివే. ప్రియులారా, దేవుడు మహిమ గలవాడు, శక్తి గలవాడు. ఆయన శక్తి చూపించవలసినటువంటి సమయం వచ్చింది. ప్రజలు భయపడుతూ మరి మోషే వైపు చూసినప్పుడు, ప్రియులారా, మోషే దేవుని వైపు చూశాడు. మోషే దేవుని వైపు చూసినప్పుడు దేవుడు మోషేతో మాట్లాడుతూ ఉన్నాడు. ఏమని అంటే, నేను నీకు ఇచ్చినటువంటి చేతికర్రతో ఆ యొక్క సముద్రాన్ని కొట్టమని దేవుడు చెప్తున్నాడు.
అది దేవుని శక్తితో నింపబడిన కర్ర, సముద్రాన్ని కొట్టు అని చెప్పినప్పుడు మోషే గారు ఆయన మీతో చెప్పినది చేయుడి అన్నట్లుగా దేవుడు చెప్పినట్లు సముద్రాన్ని కొట్టాడు. కొట్టగానే వెంటనే అది 2 పాయలుగా చీలిపోయింది. ప్రియ స్నేహితులారా, ఆరిన నేల ఏర్పడింది. ఇటు ప్రక్కన అటు ప్రక్కన మరి జలరాశులు గడ్డకట్టేసి మధ్యలో ఆరిన నేల ఏర్పడింది. వెంటనే ఈ 26 లక్షల మంది ప్రజలు, జంతువులు, పక్షులు వారు కలిగి ఉన్నటువంటి సంపదతో ఈ యొక్క ఎర్ర సముద్రములో పడి వారు ప్రయాణం చేసి ఆవలగట్టుకు చేరుకున్నారు. ప్రియులారా, ఇదే తరుణము వీరిని నాశనం చేయడానికి అని రథాల మీద ఆయుధస్తులై రౌద్రముతో వచ్చినటువంటి ఆ యొక్క ఐగుప్తి సేనలు వీరిని నాశనం చేయాలని ఆ ఎర్ర సముద్రములో వారు వెళ్ళిన మార్గము గుండా వీరు కూడా వెళుతూ ఉన్నాడు. ప్రియులారా, వారు ఆవలకు చేరడము, నడిచి వెళ్ళాలి, పిల్లలను తీసుకుని వెళ్ళాలి, ఎంతో మరి జాగు చేస్తూ వెళుతూ ఉన్నారు. ప్రియులారా, వీరి శత్రువులేమో రథాల మీద వేగంగా వస్తూ ఉన్నారు. అయితే శత్రువులు దేవుని బిడ్డలను సమీపింపకుండా ఉండునట్లుగా దేవుడు ఇశ్రాయేలీల వెనక భాగమునకు వచ్చాడు. శత్రువుల ముందు భాగానికి వచ్చి వీరికి వారికి మధ్యలో ఆయన ప్రవేశించారు. అంటే దేవుని సన్నిధి ప్రవేశించింది. శత్రు పటాలములకు చీకటి అంధకారము కలగజేసింది. ప్రియులారా, ఇశ్రాయేలీలకు వెలిగిస్తూ ఉంటే ఆ వెలుగులో పడి వారు ఆవలగట్టుకు వెళ్ళారు. అయితే శత్రువులకు చీకటి అంధకారము కనబడుతున్నందువలన ఆ చీకట్లో వారి ప్రయాణం సాగలేదు, వారు ఆగిపోయారు. దేవుని ప్రజలైన వారు ఆవలగట్టుకు చేరారు. దేవుడు నా ప్రజల కొరకు తెరిచినటువంటి ఈ మార్గంలో నా ప్రజలను నాశనం చేయాలనేటటువంటి దుష్టులైన మీరు ప్రయాణం చేస్తూ ఆవలకు చేరడం నాకు ఇష్టం లేదు, నా ప్రజలకు హాని చేయడము మరి నేను చూడలేను అని చెప్పి దేవుడు వెంటనే మరి అకస్మాత్తుగా వారి మధ్య నుంచి పైకి వెళ్ళి, మోషే నీ చేతికర్రతో ఈ సముద్రాన్ని మరలా తిరిగి కొట్టుము అని చెప్పగా మోషే గారు తన చేతికర్రతో సముద్రాన్ని కొట్టగా సముద్రం ఇప్పుడు క్షణాల్లో ఏకమైపోయింది. అప్పుడు ఇశ్రాయేలీలు ఆవలగట్టుకు చేరి ఉన్నారు. ఈ ఐగుప్తీ సైనికులందరూ కూడా సముద్రం మధ్యలో ఉన్నారు. వెంటనే సముద్రం ఏకమైపోగా వారి రథాలు, వారి ఆయుధాలు, వారి యొక్క రౌతులు, వారి యొక్క బలాఢ్యులందరూ కూడా సముద్రంలో నాశనమైపోయారు, అంటే ప్రాణాలు కోల్పోయారు. మరి దేవుని మహాకృపను బట్టి అడుగు భాగములో వారు అడుగంటిపోయారు. ఆ క్షణాన ప్రియులారా, సీసపు గుండె నీటి అడుగునకు ఎలాగ వెళ్ళిపోతుందో అలాగూ వారు అడుగునకు వెళ్ళిపోయారు. ప్రియులారా, దేవుడు తన ప్రజలైనటువంటి వారి ఎదుట యుద్ధము చేసి చూపించారు. మొదట ఇదిగో యుద్ధం ఇలా చేయాలని చూపించారు. అక్కడ తర్వాత నుంచి మీరు యుద్ధం చేద్దరు కానీ నేను చూస్తాను మీరు చేసే యుద్ధం అన్నట్లుగా దేవుడు ఇక్కడ ప్రాక్టికల్గా కార్యాన్ని చేశాడు. ఉదయాన్న వారి యొక్క అనగా శత్రువుల శవాలు సముద్రపు ఒడ్డునకు కొట్టుకొస్తే వారు చూసి, ఇక మనల్ని తరుముతున్న శత్రువులు మనకు లేరు, మనం ధైర్యంగా ఉండవచ్చు అని వారు ఆవలగొట్టున దేవుణ్ణి స్తుతిస్తూ స్తుతిగానములు చేశారు. మిరియాము తంబుర పట్టుకుని పాటలు పాడింది, స్త్రీలందరినీ ఉత్తేజపరిచింది. ప్రియులారా, వారు దేవుణ్ణి మహిమపరిచారు. ఎర్ర సముద్రంలో శత్రువులను హతమార్చిన దేవుడు మమ్మల్ని హాయిగా నడిపించాడు, ఏమిచ్చినా ఆయనకు రుణం తీరదు, ఆయన ఎంత గొప్పవాడో అని దేవుని స్తుతించారు. ప్రియులారా, వారు ఆ రీతిగా ఆ స్థలమును విడిచి మరలా మరికొంత దూరం వెళ్ళినప్పుడు మరి దేవుడు చేసినటువంటి అద్భుతాలు, ఆశ్చర్యాలు ఎన్నో కనబడుతూ ఉన్నాయి. ప్రియులారా, మారా అనేటటువంటి ప్రాంతంలో వారు నీళ్లు తాగలేకపోయారు, చేదు నీళ్లు ఉన్నాయి. ఆ చేదు నీళ్ల కోసం వారు ఇబ్బంది పడ్డారు. అప్పుడు మోషే గారు ఏం చేశారంటే ఆ నది ఒడ్డున ఉన్నటువంటి ఒక చెట్టును కొట్టి ఆ నీళ్లలో పడవేస్తే ఆ నీళ్లలో ఉన్న చేదంతా మరి ఆ చెట్టు పీల్చింది, దానిలో ఉన్న మధురమైన స్థితి విడిచిపెట్టింది. ప్రియులారా, అప్పుడు ఆ నీళ్లు మధురమయ్యాయి, వాళ్ళందరూ తాగారు, పశువులు తాగారు, ప్రాణాలు నిలుపుకున్నారు. మరి కాస్త దూరం వెళ్ళేసరికి ఆ మారా అనుభవాన్ని మధురంగా దేవుడు మార్చాడు. ప్రియులారా, ఇంకా వారికి దాహం చేత వేదన పడుతున్నప్పుడు దేవుడు వారికి ఒక పరీక్ష పెట్టాడనమాట అండి. విపరీతముగా వారికి దాహం వేసేటట్లుగా పశువులను వారిని కొంచెం పరీక్ష పెట్టాడు. ఆ పరీక్షలో వారు ఎక్కువ దాహం కలిగి ఉన్నారు. అప్పుడు మోషే దగ్గరికి వెళ్ళి అడుగుతున్నప్పుడు దేవుడు చెప్పాడు, హోరేబులో ఒక బండ నీకు నేను చూపిస్తాను, ఆ బండ మీద నేనుంటాను, నీవు ఆ బండకు ఆజ్ఞాపిస్తే ఆ బండ నీకు నీళ్ళు ఇస్తుందని చెప్పారు. ఈ యొక్క మోషే గారు త్వరగా ఇశ్రాయేలీయుల పెద్దలను తీసుకుని ఆ బండ దగ్గరికి వెళ్ళి ఆ బండను కొట్టాడు. ప్రియులారా, ఆ బండలో నుంచి నీళ్ళు వచ్చాయి. నీళ్ళు వచ్చినప్పుడు ఇశ్రాయేలీయుల ప్రజలు ఆ బండలో నీళ్లు కడుపు నిండా తాగారు, జంతువులు కడుపు నిండా తాగాయి. ప్రియులారా, వారందరూ 26 లక్షల మంది ఎంతో కడుపారా తాగారు.
ఆ జలం తాగ్గానే వీరికి గొప్ప బలం వచ్చేసింది. బలహీనత అంతా తొలగిపోయింది. ప్రియులారా, ఇప్పుడు జలము తాగినటువంటి వీరు నిమ్మళిస్తూ ఉండగా దుష్టులైన అమాలేకీయులు వీరికి ఎదురుగా వచ్చారు. ఎదురుగా వచ్చి ఏమైనా ఇశ్రాయేలుని ఇక్కడ నాశనం చేయాలి, వీరిని దోచుకోవాలి అని చెప్పి వారు సహోదర ప్రేమను విడిచిపెట్టి మార్గానికి వ్యతిరేకంగా వారిని హింసించాలి, నాశనం చేయాలని వచ్చారు. ప్రియులారా, అప్పుడు మోషే గారు అంటున్నారు, యెహోషువా, మన కొరకు యుద్ధం చేయడానికి మరి ఇశ్రాయేలులో పడుచువారిని ఏర్పాటు చేసుకుని యుద్ధానికి వెళ్ళు. నేను వృద్ధుడినైపోయాను గనక యుద్ధంలోనికి రాను, కానీ మీ గెలుపు కొరకు, మీ క్షేమం కొరకు నేను ప్రార్థన చేస్తాను అని ఆయన హోరేబులో ఉన్నటువంటి ఆ యొక్క కొండ మీదికి వెళ్ళి ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ప్రియులారా, ఇశ్రాయేలీల క్షేమం కొరకు మోషే ప్రార్థన చేయడానికి 80 సంవత్సరాల వయస్సులో ఆయన ప్రార్థన చేస్తున్నాడు. ప్రార్థన చేయడానికి ఆయన కొండపైకి వెళ్ళాడు. ప్రియులారా, కొండపైకి వెళ్ళాడు. ప్రియమైన స్నేహితులారా, ఆ వయసులో కొండ ఎక్కగలరా అండి? ఆ వయసు వరకు మనం బ్రతకడమే కష్టం. ప్రియులారా, ఇక్కడ 80 ఏళ్ల వయసులో పడుచు కుర్రవాడు ఎక్కినట్లుగా ఆయన మరి కొండ ఎక్కుతానని చెప్పేసి అంటున్నాడు. కనుక అక్కడ అహరోను గారు, తర్వాత అంటే మోషే గారు అన్నగారు, ఆయన వృద్ధుడే, నేను ఎక్కుతాను కొండ, యెహోషువ మరి యెహోవాకు తోడుగా, మరి యెహోవా కృపను బట్టి మోషేకు తోడుగా నేను వెళతానన్నాడు. హూరు అనేటటువంటి మరొక సహాయకుడు నేను వస్తాను అని ఆ ఇద్దరు సహోదరులు మరి మోషే గారితో కలిసి వెళ్ళారు. మోషే చేతులెత్తి కొండ మీద ప్రార్థన చేస్తున్నాడు. కొండ మీద మోషే చేతులెత్తి ప్రార్థన చేస్తున్నాడు. ఇశ్రాయేలీల సైన్యము కొండ క్రింద ఉన్నారు, అమాలేకులు వారికి ఎదురుగా ఉన్నారు. వారు పోరాడుతూ ఉండగా, మోషే చేతులెత్తి ప్రార్థిస్తూ ఉండగా ఇశ్రాయేలీలు గెలుస్తున్నారు. ఇశ్రాయేలీలకు ఆయుధాలు లేవు ప్రియులారా, కానీ ఆ బండలో నీళ్ల వలన వీరికి ధైర్యం వచ్చేసింది. అందువలన ఎంతో ధైర్యంతో, ఎంతో చురుకుదనంతో పోరాటం సాగుతూ ఉన్నది. మోషే గారు చేతులు బరువెక్కినందువలన ఆ చేతులను క్రిందికి దించేశాడు. క్రిందికి దించినప్పుడు ఇశ్రాయేలీలు ఓడిపోతూ ఉన్నారు, అమాలేకీలు గెలుస్తూ ఉన్నారు. కొండపైన ఉన్నటువంటి అహరోను, హూరు అనేటటువంటి వీరిద్దరు కూడా ఈ యుద్ధాన్ని చూస్తూ ఉన్నారు, గమనిస్తూ ఉన్నారు. మోషే కనులు మూసుకుని ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ప్రియులారా, వీరు యుద్ధాన్ని చూస్తున్నారు. అక్కడున్న సహచరులు మోషే గారికి వార్తను అందించి, ఇది కాదు మరి మనము ఇక్కడ మోషే చేతులను ఆదుకుంటేనే కానీ మోషే ప్రార్థన చేయలేడు, ఇశ్రాయేలులకు గెలుపు రాదు అనే ఉద్దేశం కలిగిన వారై ఆ దైవజనుని చేతులను ఆదుకోవడానికి ఒక బండను ఆయన దగ్గరకు తీసుకెళ్ళి దొర్లించి ఆ బండ మీద ఆయన కూర్చోబెట్టారు. కూర్చోబెట్టి హూరు ఒక ప్రక్కన, యెహోషువ ఇక్కడ హూరు ఒక ప్రక్కన, అహరోను గారు మరొక ప్రక్కన మోషే చేతులను భుజాల మీద పెట్టుకొని ఆయన చేతులను ఆదుకుంటూ ఉన్నారు. ఆయన చేతులను వీరు ఆదుకుంటున్నందువలన ఉదయం నుంచి సాయంకాలం వరకు చేతులు పైకెత్తి ఉంచగలిగారు. అలా చేతులు పైకెత్తితే ఆయన చేతుల్లోంచి వచ్చే ఆశీర్వాదము ఇశ్రాయేలీయులకు శక్తిని ప్రసాదిస్తుంది, చురుకుదనాన్ని ప్రసాదిస్తుంది, ఆరోగ్యాన్ని ప్రసాదిస్తుంది, అలసట తెలియకుండా చేస్తుంది. అందువలన వారు పోరాటము అలుపు లేకుండా చేశారు, త్వరగా శత్రువులను హతమార్చి వేశారు. ప్రియమైనటువంటి స్నేహితులారా, ఇక్కడ దేవుని చిత్తము నెరవేరాలంటే గడ్డైన సమస్యలను ఎదుర్కోవాలని మోషే గారు కొండపైకి వెళ్ళారు కదా. ప్రియులారా, గమనించండి, మీరు మీ కుమార్తెల రక్షణ కోసం, మీ కుమారుల రక్షణ కోసం, మీ ఇంటి యజమానుల రక్షణ కోసం ఈ కొండ మీదకి రాగలరా? ప్రార్థనా కొండ దేవాలయానికి రాగలరా? దేవాలయానికి వచ్చి మీరు మోషే వలె చేతులెత్తి ప్రార్థన చేయగలరా? మీరు మీ బిడ్డల కోసం, మీ క్షేమం కోసం చేతులెత్తి ప్రార్థన చేసినప్పుడు దేవుడు మీ చేతులను ఆశీర్వదిస్తాడు. ఆ ఆశీర్వాదాలు మీ ఇంటికి చేరతాయి, మీ భర్తల, మీ యొక్క కుటుంబంలోని బిడ్డలకు చేరతాయి, మీ కుటుంబ యజమానులను సమీపిస్తాయి. ప్రియమైన అక్క చెల్లెమలారా, సర్వశక్తివంతుడకు దేవుడు మోషే చేతిలో నుంచి వచ్చిన ఆశీర్వాదము ఇశ్రాయేలీయులందరికీ విజయాన్ని చేకూర్చినట్లు, వారి కుటుంబాలు క్షేమంగా ఉండినట్లు ఎంతగా తోడ్పడ్డాయండి. ప్రార్థన సర్వశక్తివంతుడైనటువంటి దేవుని సమీపిస్తుంది. ప్రార్థన వినగానే దేవుడు తన ప్రభావాన్ని పంపిస్తారు. ఆ ప్రభావము దిగి వస్తూ ఉంటుంది, దిగి వచ్చి నీ పక్షముగా పోరాడేటట్లుగా నీకు సహాయం చేస్తుంది. ప్రియమైనటువంటి స్నేహితులారా, ఆ రాళ్ళు మరి అక్కడెవరో మరి ప్రభుత్వం వారు ఎవరో హైవే లైన్లు వేసినట్లుగా కొండెక్కడానికి ఎవరో కూడా లైన్లు వేరు, రోడ్లు వేయరు. ప్రియులారా, మనకు తెలిసిన విషయం కదా, కొండెక్కాలంటే కష్టం, జారిపోతూ ఉంటాం, రాళ్ళు దొరులుతూ ఉంటాయి, కాలు స్లిప్ అయిపోతూ ఉంటుంది, ముళ్ళు ఉంటాయి.
ముళ్ళుంటాయి, గుచ్చుకుంటూ ఉంటాయి, దారి సరిగా ఉండదు, తప్పించుకుని వెళ్ళవలసిన పరిస్థితులు వస్తాయి. ప్రియులారా, మోషే శ్రమపడి ఆ కొండ తన సహోదరులతో కలిసి ఎక్కాడు. మోషే కొండ పైన స్థిరముగా ప్రార్థన చేయగలిగాడు. ప్రియమైన స్నేహితులారా, మీరు మీ కుటుంబాల కోసం, మీ ఇరుగు పొరుగు వారి కోసం, మీ బంధువుల రక్షణ కోసం, వారి క్షేమం కోసం, వారి బాగు కోసం, వారి ఆశీర్వాదం కోసం మీరు ప్రార్థన చేయగలరా? మీరు ప్రార్థన చేస్తే తిరుగులేనటువంటి మరి ప్రార్థనగా దేవుడు మార్చివేస్తాడు. క్రైస్తవ సంఘం నేటి కాలంలో ఎలాగూ ప్రార్థించినట్లయితే కనుక శత్రువు ఎలాంటి వాడైనా అమాలేకీయుల వలె అణిగిపోవలసిందే. దేవుడు సెలవిస్తున్నాడు కదా, ఈ యొక్క 17వ అధ్యాయము 16వ వచనంలో, అమాలేకీయుల యొక్క పేరు భూమి మీద ఉండకుండా నేను తుడిచివేస్తాను, ఎందుకంటే వారు యెహోవా సింహాసనమునకు వ్యతిరేకముగా లేచారు అని ఆయన సెలవిస్తూ ఉన్నాడు. ప్రియమైనటువంటి స్నేహితులారా, గమనించండి, దేవుని సంఘాలకు వ్యతిరేకంగా లేచినటువంటి శత్రువులను అణచివేయబడాలంటే మోషే వలె ఎంత కష్టమున్నా సరే ఓర్చుకుని ప్రార్థన చేసేవారుగా ఉండాలి. సుఖానుభవాన్ని కోరుకోకూడదు, సోమరితనముగా ఉండకూడదు, వాక్యానికి దూరముగా ఉండకూడదు. దేవుని సేవకులకు సమీపముగా ఉంటూ వారి ఆశీర్వాదాలను పొందుకుంటూ మోకాళ్ళేసి పట్టుదలగా ప్రార్థన చేస్తే ఎలాంటి సమస్యలైనా బండలు దొరినట్లుగా దొర్లి వెళ్ళిపోతాయి. కొండ మీద ఉన్నవారికి ఎక్కువ బలమా, కొండ క్రింద ఉన్నవారికి ఎక్కువ బలమా అని ఒక ప్రశ్న వేశారు దైవజనులు దేవదాసయ్య గారు. ప్రియులారా, మరి దేవుని యొక్క మహత్తరమైనటువంటి కృపను బట్టి మరి మన దేశంలో బ్రిటిష్ వారు మరి పోరాటం చేసినటువంటి దినాలలో మరి కోయివారు అంటే కొండ ప్రాంతాల్లో ఉండేటటువంటి వారు కొండలపైకి వెక్కి ఈ యొక్క బ్రిటిషు సైన్యం మీదకి బండలు దొర్లించేవారట. బండలు దొర్లించినప్పుడు కొండ క్రింద ఉన్నటువంటి వారు ఆ బండల కింద పడి చనిపోతూ ఉండేవారు. ప్రియులారా, కనుక కొండపైన ఉన్న వారికి ఎక్కువ బలం కలిగింది. ఎందుకంటే కొండపైన బండలు దొర్లు వస్తూ ఉంటే కిందనున్న సైన్యాలు నాశనమైపోతూ ఉండేవి. అలాగే ప్రియమైన స్నేహితులారా, మోషే గారి యొక్క ప్రార్థన కొండెక్కింది, కొండ శిఖరం ఎక్కింది. అందుకే విజయము అక్కడ దేవుడు చూపించాడు. నిసి అనేటటువంటి జెండా ఎగిరింది. దేవుని స్తోత్రం కలుగునుగాక. ప్రియమైన స్నేహితులారా, నీ చేతికి జెండా రావాలి అంటే, అది ఎగురుతూ ఉండాలి అంటే నీవును కూడా మోషే వలె పట్టుదలతో ప్రార్థన చేయాలి. ముసలతనం వైపు మోషే చూడలేదు, ఆ యొక్క మార్గము ఆయాస పెడుతుంది అని ఆయన చూడలేదు. ప్రియమైన స్నేహితులారా, ఈవేళ ఎన్నో వంకలు వెతుక్కుంటూ ఉన్నాం. మనం దేవుని సన్నిధికి వెళ్ళడానికి మానాలని వంకలు వెతుక్కుంటున్నాం. చిన్న వంక దొరికితే చాలు మానేయడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఇలాంటి భక్తి రాకడలో మేఘం ఎక్కడానికి పనికిరాదు. అలాగే దేవుని ఆశీర్వాదాన్ని మనము అందుకోవడానికి పనికిరాదు. ప్రియమైనటువంటి స్నేహితులారా, సర్వశక్తిని ఆశీర్వాదాలతో, సర్వశక్తిని దీవెనలతో మన బిడ్డలు, మనము, మన కుటుంబము, మన ప్రాంతము, మన దేశము బాగుండాలి అంటే మనము ప్రార్థించేవారుగా ఉండాలి, మన చేతులు ఎత్తేవారుగా ఉండాలి. మనము ఈ చిన్న చిన్న ఇబ్బందులను జయిస్తూ ప్రార్థనలో నిలబడేవారుగా ఉండాలి. నిలబడకుండా మనము అక్కడలాగైపోయింది, ఇక్కడలాగైపోయిందని సిగ్గుమాలినటువంటి మాటలు చెప్పుకుంటూ జీవితము గడుపుతూ కన్నీళ్లు గార్చేవారుగా ఉండకూడదు. సర్వశక్తివంతుడు నీ పక్షముగా ఉన్నాడు. పరలోకము నుంచి దేవుని సన్నిధి దిగివచ్చింది. ప్రియులారా, దిగివచ్చి వారిని నడిపించింది. మోషే అన్నారు, నీ సన్నిధి నాతో రాని ఎడల నేను ఇక్కడి నుంచి కదలనన్నాడు ప్రార్థన చేస్తూ ఆయన. అప్పుడు దేవుడేమన్నారు, నా సన్నిధి నీతో వస్తుంది మోషే, నువ్వు భయపడకు, ధైర్యంగా ఉండమని అభయమిచ్చాడు. ప్రియులారా, మీరు దేవుని సన్నిధిలో ఉంటే దేవుని సన్నిధి మీలో ఉంటుంది, మీతో ఉంటుంది, మీకు సమస్తాన్ని అనుగ్రహిస్తుంది. అసాధ్యమైన కార్యాలు సాధ్యం చేసి మిమ్మల్ని దేవుని వారసులుగా దైవ కళలతో, దైవ శక్తితో, దైవ ప్రభావంతో నింపివేస్తుంది. దైవాత్మ పూర్ణులై దేవుని యొక్క కళగలిగినటువంటి వారై మీరు తేజరెళ్తూ ఉంటారు. మిమ్మల్ని చూసిన వారందరూ కూడా ఆశీర్వాదకరంగా బ్రతుకుతారు. మీ చుట్టుప్రక్కల వారు ఆశీర్వాదకరంగా బ్రతుకుతారు. అందరు క్షేమంగా ఉండాలంటే నీవు దేవుని సన్నిధిలో చేతులెత్తి పట్టుదలతో ప్రార్థన చేయాలి. దేవుని సహాయాన్ని అందుకోవాలి. బలహీనమైన చేతులే, కానీ ఆ బలహీనమైన చేతులు బరువెక్కి దిగిపోతున్నప్పుడు అహరోను హూరు అనేటటువంటి ఇద్దరు కూడా వాటిని ఆదుకున్నారు. ప్రియులారా, ఆదుకుంటే చేతులు ఎప్పుడు పైకే ఉంటాయి. గనుక దైవజనులు ప్రార్థించేవారు ఉన్నారు కనుక దైవజనుల చేతులు సంఘబిడలు ఆదుకుంటూ ఉంటే ఆ చేతులు దేవుని వైపే చాచి ప్రార్థన చేస్తారు దైవజనులు. అలాగే మీరును సహకారులుగా ప్రార్థించండి. వారి వలె ఆనాడు మోషే ఒక్కడే ప్రార్థన చేయడం కాదు, నేడు మోషే వలె మనమందరము ప్రార్థన చేయడానికి దేవుడు ఈ నూతన నిబంధనలు మనందరినీ సిద్ధం చేశారు. కనుక మనము మోషే వలె ఆదర్శము తీసుకుని మోషేని పట్టుదలగా ప్రార్థించినట్లయితే కనుక సర్వశక్తివంతుడైన దేవుడు మన పక్షముగా కార్యాలు చేస్తారు. మోషే ప్రార్థించగా ఆకాశం నుండి మన్నా కురిసింది, ఆహారముగా మారింది ఆ మన్నా. వారు తిన్నారు, ఎంతో ఆశీర్వదించబడ్డారు, గనులయ్యారు, వర్ధిల్లారు, ప్రయాణం కొనసాగించారు.
దేవుని వైపే చూశారు. ప్రియమైన స్నేహితులారా, ఆ జనాంగంలో నుంచే సర్వోన్నతుడు యేసు ప్రభువారు ఈ లోకానికి వచ్చి లోకమందు ఉన్నటువంటి మానవుల కొరకు మహాయజ్ఞం చేశారు. ఆ యజ్ఞంలో ఆయనే మన పాపములన్నింటినీ భరించారు, సహించారు, వహించారు, చనిపోయారు, తిరిగి లేచారు. మరణమా నీ ముల్లెక్కడని మరణపు ముళ్ళును విరిచివేసి నా యందు విశ్వాసం ఉంచు వాడు ఎన్నటికీ చనిపోవడానికి సెలవిచ్చారు. ఆయనందు మనం విశ్వాసం ఉంచుచు ప్రియులారా, మొదటి రాకడ కొరకు వారు ఎంతో పోరాటం సాగించారు. పాత నిబంధనలో ఇశ్రాయేలు ప్రజలు, దైవ జనాంగం. ఈ కడవరి కాలంలో మనము క్రీస్తు పుట్టారని, అంటే ఆయన వచ్చారని, ఆయన మన కొరకు యజ్ఞ పశువులు వధించబడ్డారని, చనిపోయి మన పాప ప్రక్షాళనం గావించారని, తిరిగి లేచారని, ఆయన ఆకాశ మేఘారుడై మరలా వస్తున్నారని మనం ప్రకటిస్తూ ప్రార్థిస్తూ నిరంతరము కూడా ప్రజలైనటువంటి వారికి ఈ సంగతులను తెలియజేస్తూ ప్రభుని గణపరచడానికి మనమును పోరాటం సాగించేవారుగా ఉండాలి. మన పోరాటంలో ప్రార్థనే మొదటి మెట్టు గనుక ప్రియులారా, ఈ ప్రార్థనా మెట్టు మీద ఉన్నట్లయితే శత్రువులైనటువంటి వారు ఎక్కడికక్కడ అణిచివేయబడతారు. ప్రియులారా, అట్టి విజ్ఞాపన శక్తి పరిశుద్ధాత్ముడు మనకు అనుగ్రహిస్తూ దేవాది దేవుడు తన మహిమ కలిగినటువంటి కృపా సహాయం మనకు అందించి త్రిత్వదేవునికి మహిమకరముగా ఉండునట్లు మన బ్రతుకులు నిరంతరము ఆయన మనము ఆయన ఏకమై జీవించులాగును ఆ దైవ సన్నిధి సదా మనలను మేఘమిక్కు పర్యంతం నడిపించునుగాక. ఆమేన్. అందరికీ మరణాతండి. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రాణప్రియుడైన మా పరలోకపు తండ్రి, నీ పాదాలకు నమస్కరిస్తూ ఉన్నాను తండ్రి. స్తోత్రములు. పాత నిబంధనలోని సంగతులు మొదటి రాకడను సూచిస్తూ మా ప్రభా వారిని నా తండ్రి నడిపించడానికి ఎంతో తోడ్పడ్డాయి. స్తోత్రాలు. ఆ కాలమందు భక్తులకు దేవుడు సమీపముగా ఉండి సహాయం చేసినట్లే ఈ కాలమందు కూడా దేవుడు భక్తులకు సమీపముగా ఉండి సహాయము చేయువారై ఉన్నారు. ప్రభా, మేము రెండవ రాకడ ప్రయాణం చేయించున్నటువంటి వారము. రెండవ రాకడలో ప్రభు ఆకాశ మేఘారుడే రానియున్నారు కనుక రానియున్నటువంటి ప్రభు రాకడ కొరకు భూమి మీద మా ప్రభా ఇదిగో మేము విశ్వాసంతో సాగిపోవచ్చు ఉండగా నా ప్రభా, ఆ కాలంలో వారికి శత్రువులు ఉన్నట్లే నేటి కాలంలోనూ ప్రభా పిచాచి పని జరిగిస్తుంది. పిచాచి తన పిల్లల ద్వారా ప్రభా ఈ యొక్క కార్యక్రమాలకు ఆటంకం కలిగిస్తుంది కనుక ఆటంకాల్లో జయం ప్రసాదించేవాడు నీవు లేనిదే జయం ఉండదు కనుక నా ప్రభు ఇదిగో జయించే పని మీదే నీవు ఉన్నావు కనుక ప్రభా నీ బిడలైనటువంటి వారిలోనికి నీ ఆత్మను ప్రవేశపెట్టి ప్రార్థనాపూర్లుగా లేవనెత్తండి. ప్రార్థన శక్తి గలవారుగా లేవనెత్తండి. అలాగూ లేవనెత్తి మోషే వలె ప్రార్థించి చేతులెత్తి పట్టుదలగా విజయాన్ని సాధించి భాగ్యవంతులుగా తీర్చిదిద్దమని మహాపరిశుద్ధులకు దేవుని పేరట ప్రార్థిస్తున్న నమ్మకంతో, విశ్వాసంతో, పట్టుదలతో ప్రభుని హత్తుకుని ఫలించి భాగ్యవంతులుగా చేయమని జీవముగల దేవా, ఈ లోకమందున్న కుటుంబములు నా ప్రభా నీ చేతులకు అప్పగిస్తున్నాను. నీ వారై ఉన్నందువలన ప్రభా నీవు అందరినీ రక్షించు. నీ పోలికలో ఉన్నారు వారందరూ కూడా. నీ పోలికలు, నరుడు దేవుని పోలికలో ఉన్నాడు కనుక నరుడు రక్షించబడాలి. నరుల్లోనికి పిచాచి ప్రవేశించి దేవునికి విరుద్ధంగా నడిపిస్తూ ఉన్నది కొన్ని చోట్ల. అవన్నీ కూడా లయపరిచి వేసి నీ కార్యము నా ప్రభ ప్రతి నరునిలోనూ నా ప్రభ జరుగునట్టు నెరవేరినట్లు నీ కృపాబాహు చాపి మేలుతో తృప్తిపరిచి విడిపించి వర్ధలు చేసి రాకడలో మేఘమెక్కించుకునమని త్వరగా వస్తున్న యేసు వారి దివ్యనామను ప్రార్థించి వేడుకుంటూ నీ చేతులకు అప్పగిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్. అందరికీ మరణాతండి. సర్వోన్నతుడు మీకు శుభములు ప్రసాదించుగాక.